శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 21 జూలై నుంచి 27 జూలై వరకు గల వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రహాలు మారి ఉన్నాయి, గ్రహాల యొక్క సంయోగాలు ఏమిటి, స్థితులు ఏమిటి, దృష్టులు ఏమిటి, ఆ విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుని తర్వాత రాసుల్లోకి వెళ్దాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి ఒక్క చంద్రగ్రహం మాత్రమే ధనస్సు రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది. అయితే ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కానీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఔషధ సేవకి కానీ, కొద్దిగా అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉండేటటువంటి గ్రహ సంబంధం అన్నమాట ఇది. అలాగే రవి శుక్రుల కలయిక మూఢమిని తలపిస్తూ ఉంటుంది. ఇక శుభకార్యాలు అనేవి ఉండవు ఈ సమయంలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం చాలా చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే వారాంతంలో శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో కూడా మనకి శనిగారి యొక్క దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించినటువంటి ఏదైనా ఎలర్జీస్ ఉన్న వారికి వారి వారి జన్మజాతకాలలో కనుక ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే, గోచారం కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నందువల్ల తిరిగి వారికి ఈ చర్మ వ్యాధులు కొద్దిగా తిరిగి మళ్ళీ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతూ ఉంది. ఈ వారం ముఖ్యాంశాల విషయానికి వస్తే గ్రహస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. కిందటి వారం ఉన్నటువంటి గ్రహస్థితులే ఇప్పుడు ఉన్న కారణం చేత ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది ఈ వీడియోకి చివర చెప్తాను. తప్పనిసరిగా అవి పాటించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులను పరిశీలించినట్లయితే 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అభివృద్ధినిస్తోంది. ఇందున ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏమిటి అంటే రాశిలో ఉన్నటువంటి గురువుగారు గాని, లాభంలో ఉన్నటువంటి రాహువు గాని గోచారాన్ని నిర్దేశించేటటువంటి 2 పెద్ద గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత వీరు రాశిలోనూ లాభస్థానంలోనూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి అభివృద్ధిని ఇస్తూ ఉన్నారు. ఇంట శుభకార్యాలు నిర్వహించడానికి, శుభకార్యాలు జరగడానికి, కొత్త కుటుంబ సభ్యుల రాకకి, వీటన్నిటికీ కూడా అనుకూలవంతమైన కాలము. అవివాహితులకి వివాహం అవుతుంది. అలాగే కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు సాధించుకుంటారు. ఏదైనా సంకల్ప బలానికన్నా మించింది లేదు. ఇక్కడ సంకల్ప బలానికి కూడా సిద్ధి కనబడుతూ ఉంది. తృతీయ స్థానంలో రవి గారి యొక్క స్థితి, అలాగే రాస్యాధిపతితో కలిసి ఉన్నారు. ఇది మీ మనోబలాన్ని బాగా పెంచుతోంది. మీరు ఏదైతే నాకు ఈ విజయం కావాలి, నేను ఇది కృషి కావాలి అని అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా మీకు ఈ వారం లభించేటటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే మొండి పట్టుదలని కూడా మీరు విడవరు. ఇక్కడ గురు కుజ సంయోగము గురు మంగళ యోగాన్ని తలపిస్తూ సప్తమాధిపతి అలాగే లాభాధిపతి ఇద్దరు కలిసి రాశిలో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గటువంటి సూచనగా తెలియచెప్తున్నాను. ఒక గురువు గారి యొక్క దృష్టి వల్ల గాని, స్థితి వల్ల గాని అనేక రకాలైన శుభకరమైన అంశాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అటువంటి శుభకరమైనటువంటి అంశాలు జరిగేటటువంటి కాలంగా ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. 1 సంవత్సర కాలం గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశిలో ఇప్పటికి గురువుగారి సంచారం చేయబట్టి 2 నెలలు అవుతూ ఉన్న కారణం చేత ఆయన బాల్యావస్థ నుంచి కుమారావస్థలోకి వచ్చినారు. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఆయన సమాయత్తం అయిపోయారు. కాబట్టి
చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీకు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. సంతానం గురించి కాస్త సంతృప్తిగా అనిపిస్తుంది మీకు. వైవాహిక జీవితం కూడా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఎవరైనా ఈసరికే విడాకులకి మీరు అప్లై చేసి ఉన్నట్టయితే అవి అక్కడితో ఆగిపోతాయి. విత్‌డ్రా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఈ విడాకులు అవసరం లేదండి. మా భార్యాభర్తలం ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చేసాము. తిరిగి మా సంసారాన్ని మేము ముందరికి తీసుకొని వెళ్తాము అనేటటువంటి ఆలోచనలతో మీరు ఆ డైవర్స్ అప్లికేషన్స్‌ని మళ్ళీ విత్‌డ్రా చేసుకుంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కటి అవగాహన పెరుగుతుంది. రాజకీయ నాయకులకి బావుంటుంది. పబ్లిక్ రిలేషన్ చాలా బావుంటుంది. అలాగే మీరు తీర్థయాత్రలు చేసి రావడానికి అనుకూలమైన గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా మంత్రోపాసన కావాలి అనుకున్నట్టయితే, మంత్రాన్ని ఉపాసించుకోవాలి మనం అనుకున్నట్టయితే, మంత్రాలు తీసుకోవడానికి కూడా మీకు అనుకూలవంతమైన కాలంగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి కాలంగా తెలియచేయొచ్చు. రాజకీయ నాయకులకి బావుంది. అలాగే విద్యార్థులకి బావుంది. మీ మాతృవర్గ రీత్యా కూడా అనుకూలవంతమైనటువంటి కాలంగా తెలియచెప్పొచ్చు. స్త్రీల విషయంలో కూడా చాలా అనుకూలమైన పరిస్థితులున్నాయి. అయితే ఇక్కడ స్త్రీల విషయంలో శనిగ్రహ స్తోత్రాలు పఠించవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల క్రయ విక్రయాల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం ఉంటూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. మీ పై అధికారుల విషయంలో, ఉద్యోగం నిర్వహణలో మీ పై అధికారుల విషయంలో కాస్త మందలింపులు ఉంటాయి మీకు. ఓర్పు కలిగి ఉండండి. అయితే ఊహించని విధంగా లాభాలు కలిగి ఈ వారం అంతా కూడా మీకు అధికమైనటువంటి సంతోషాన్ని కలగజేస్తూ ఉన్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ వ్యయస్థానంలో చంద్రుడు కాస్తంత బాధ పెడతారు. అలాగే శని గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కూడా కొంత మానసికమైనటువంటి శాంతి తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మానసిక శాంతి కోసం యోగా చేసినట్లయితే గురువుగారి అనుగ్రహం ఉంది కాబట్టి అతి తొందరగా ఈ మానసిక అశాంతి నుంచి బయటపడతారు అని చెప్పి తెలియచేస్తూ, తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. మరింత ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.